ఎవరూ సహాయం చేయరు. కానీ గృహప్రవేశానికి అందరూ అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. అలాగే మనం కష్టపడేటప్పుడు ఎవరూ సహాయం చేయకున్నా ఏదైనా సాధించాక మన చుట్టూ చేరతారు. ఇదే లోకం తీరు. నువ్వు చెప్పేది సరైనదైతే కోపంతో పని లేదు. సరైనది కాకపోతే కోపించే అర్హత లేదు. పడినా లేచే కెరటాన్ని నేను. పడిపోవటం చూసి నవ్విన వారు లేవటాన్ని కూడా చూసి వెళ్ళండి, బాగుంటుంది. బంధాలు ఎంత పనికిరానివైనా సరే వాటిని దూరం చేసుకోవద్దు. నీరు ఎంత మురికిగా ఉన్నా దాహాన్ని తీర్చలేవేమో కానీ మంటలను ఆర్పగలవు కదా. ప్రపంచంలో భయం లేని వారెవ్వరూ ఉండరు. ధైర్యం కూడా భయం నుంచే పుడుతుంది. ఎదుటి వారిని అణగదొక్కటానికి ప్రయత్నించటం ఆత్మహత్య సదృశ్యం. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. మధ్యలోని పేజీలను నీవు ఆనందంతో నింపుకో, నీ కన్నీటితో కాదు. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంగా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదే విధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావాల్సినదల్లా ఒక ఓపిక మాత్రమే. గొప్ప వాళ్ళ పాదాలకు మాత్రమే నమస్కారం చేసేది ఎందుకంటే మనిషిలో ఒక్కో భాగం ఒక్కో పని చేయగా తనలో ఉన్న జ్ఞానము దానికి సహకరించిన శరీరాన్ని పాదాలు మోస్తూ మన దగ్గరికి తీసుకువచ్చి మనకు పరిచయం చేసిన పాదాలకు నమస్కరించటం ద్వారా మన అహం వదిలి మరింత జ్ఞానాన్ని కోరుకుంటామని అంతరార్థం. నవ్వు వెనుక బాధను, మౌనం వెనుక మాటలను, కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకునే వారే నిజమైన స్నేహితులు. గతం నీ ఆలోచనలలో ఉంటుంది, భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది. నీవు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ నిన్ను చూసి మరో 10 మంది వెలిగిస్తే చీకటి సైతం పారిపోతుంది. అలాగే మనం మంచి దారిలో నడిస్తే మనల్ని చూసి మరో 10 మంది కూడా నడుస్తారు. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మన తలరాతలను సృష్టించుకునేది మనమే. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషి కూడా ఎవరూ నాశనం చేయరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ వహిస్తారో ఆ ఫలితాలని పొందటానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను చూపించండి. నాన్న ఇచ్చిన ఆస్తి, అమ్మ ఇచ్చిన ప్రేమ, స్నేహితులు ఇచ్చిన నమ్మకం, ఇవి ఏవి నీ కడ వరకు రావు. ఒక గురువు చెప్పిన చదువు తప్ప. నీవు చదువు, నలుగురిని చదివించు. జీవించినా మరణించినా మీ బలం మీదే ఆధారపడండి. ప్రపంచంలో పాపం అనే భావన ఉంటే అది బలహీనతకి కానీ మరొకటి కాదు. అన్ని రకాల బలహీనతలను విడనాడండి. ఎందుకంటే బలహీనతయే పాపం, బలహీనతయే మరణం. మిత్రుడు ఆనందంలో ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి.